ఇది చూడండి ఒక్కసారి. వీళ్ళని చూస్తే ఇటు పొంగులేటి, ఇటు శ్రీధర్ బాబు, ఇటు మన ముఖ్యమంత్రి మందుల సామెల్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్లున్నదంటే నిజంగా వీళ్ళని చూస్తుంటే, ఏంద్రా నాయనా నువ్వు చేసిన దానికి మేమెందుకు ఈరోజు ఇలా కూర్చోవాల్సిన పరిస్థితి అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి. ఇన్ని నెలల కాలంలో ఏనాడైనా ఇంతమందిని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి? అయితే గీత పొంగులేటిని పెట్టుకొని ఎప్పుడన్నా పెట్టిండేమో తప్ప ఇంతమందిని కూర్చోబెట్టుకొని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టిండా? ఈరోజు వీళ్ళని కూర్చోబెట్టుకొని నేను ఢిల్లీకి 28 సార్లు మీరు అరాజు పాట పాడినట్టు పాడుతున్నారు కదా, నేను ఈసారి ఢిల్లీకి పోతున్నది ఎందుకు అనంటే పెళ్లికి పోతున్నాము, నేను ఒక్కనే కాదు వీళ్ళని కలుపుకొని పెళ్లికి పోతున్నా అని చెప్పిండు. ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఏ సోషల్ మీడియాలో 4 హౌలా పోస్టులు అన్నారు చూసినావా? ఆ పోస్టులను చూసి మీరు హౌలా కాదు, ప్రతి లెక్క పెట్టి లెక్కలేస్తే ఈరోజు మీరు ఈ యొక్క క్లారిఫై ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి మీరు ఒకసారి, ఇంతకాలంలో వీళ్ళలో కూడా ఎవరైనా ఇటు ముఖ్యమంత్రి కానీ, సో ముఖ్యమంత్రిలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకెందుకు ఇదంతా లొల్లి, నేను ఎంత ఉరుకులైనా కూడా నాకు అక్కడ రాహుల్ గాంధీ ఖచ్చితంగా నా కాళ్ళకి పగ్గాలు వేస్తున్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కావచ్చు, వాళ్ళ పార్టీలోంచి వెనక గుసగుసలు ఏంటంటే నువ్వు కనుక సక్కంగా లేకపోతే నీ సీటు పీకుడు ఖాయము. సో మంచి అల్టిమేటం. ఎందుకంటే ఇవాళ నేను చెప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీలో సీఎంలను మార్చడం అనేది కొత్త ఆనవాయితీ కాదు. ఇలాంటి నేపథ్యంలో దురుసుదనం అంటారా, నోటి అదే మళ్ళీ నేను అన్నారనుకో, మళ్ళీ వాళ్ళు మాట్లాడిన మాటలు నేను మాట్లాడకూడదు కదా. తెలంగాణ ప్రజలందరూ ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ గోసపడుతుంటే, ఇవాళ మొన్నటి దాకా నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమైంది? తొండలు మొన్నేదో మాట్లాడినావు కదా, తొండలు గుడ్లు పెట్టని జాగా అంటే దాని మీద ఏమైంది? ఏం రా నాయన నువ్వు పొద్దున్న లేస్తే తొండల ఫ్యాక్టరీ నడుపుతున్నావా, లేకపోతే తొండలు పెంచుకుంటున్నావా? అంటే తొండలు లాగులు తొండలు ఇడుస్తా అంటాడు, లేకపోతే తొండలు గుడ్లు పెట్టని భూమి అన్నావు అదంటివి. లగచర్లకు సంబంధించిన ఎంత చిన్న చూపు చూసి మాట్లాడిరు. ఎన్హెచ్ఆర్సీ ఏమైంది? లగచర్లకు పోయిన తర్వాత సంగారెడ్డి జైలుకు పోయింది. ఏమి చేసినా, ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రజల కోసమే ఒక మంచి పని చేస్తే ఎవరైనా కూడా గుండెలో పెట్టుకుంటారు. కానీ మనం అట్లా కాదు. మనం వాణి దురిపేస్తాం, ఈని మొలవనీయం వాణి మొలవనీయం అంటే ఒక గిట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇది నీ సొంత పార్టీ కాదు, ఢిల్లీ కదా. ఆ ఢిల్లీలో ఏం చెప్తుంది చేయాలనే విషయం గుర్తు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నువ్వే ఆది మర్చినవు.